శుభవార్త ప్రేక్షకులకు నమస్కారము, శుభములు. నిన్నటి దినమందు స్నేహము యొక్క ప్రత్యేకతను, ప్రాధాన్యతను మనం గమనించినాం. ఈ దినం స్నేహంలో ఉండాల్సినటువంటి ఒక లక్షణాన్ని గురించి నేను మాట్లాడనున్నాను మీతో. ఆ లక్షణం ఏంటంటే నమ్మకం, ఫెయిత్ఫుల్నెస్. ఒకప్పుడు ఇద్దరు స్నేహితులు ఒక సూపర్ మార్కెట్కు వెళ్ళారు. సిల్వా మరియు ఆశ అన్నటువంటి స్నేహితులు. వారిరువురు మాట్లాడుతూ సిల్వా ఆశతో ఏమనిందంటే, రాత్రి వర్షం పడింది అని అంది. అప్పుడు ఆశ ఇచ్చినటువంటి జవాబు, అవును, దేవుడు నమ్మకమైన వాడు. ఆయన భూమి మీద వర్షం కురిపించుంటున్నాడు, సూర్యుని ఉదయింపజేయించుంటున్నాడు. ఆయన నమ్మకమైనటువంటి దేవుడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ అండ్ హీ లెట్ ద రెయిన్ టు రెయిన్ అపాన్. ఒకప్పుడు ఒక చిన్న బాలునికి టాన్సిల్స్ వచ్చినాయి, అనగా గొంతులో చిన్న గడ్డలు. ఆ గడ్డలు తీసేయాలని వైద్యుడు చెప్పాడు. శస్త్రచికిత్స ద్వారా మాత్రమే అది బాగవుతుందని తల్లిదండ్రులకు తెలియజేసినప్పుడు ఆ విషయాన్ని కుమారునికి తల్లిదండ్రులు చెప్పారు. దానికి ఆ బాలుడు చాలా భయపడిపోయినాడు. నాకు ఆపరేషన్ జరిగినప్పుడు నాకు ఎట్లా అనే భయంలో ఆయన ఉండగా, తల్లి తండ్రి ఇద్దరు, భయపడకు బాబు, దేవుడే నీకు తోడై ఉంటాడు, దేవుడు నమ్మకమైన వాడు, ఆయనతో నీవు ప్రార్థించుమని చెప్పారు. ఆ బాలుని ఆపరేషన్ థియేటర్లోనికి తీసుకొని వెళ్ళారు. ఆపరేషన్ జరుగుతుండగా బాలుడు మెలకువగానే ఉన్నాడు. ఆ మెలకువతో ఉండి ఆ ఆపరేషన్ను ఆయన గమనించి జయకరంగా ఆ ఆపరేషన్ నుండి బయటకు వచ్చాడు. ఆయన టాన్సిల్స్ తీయబడింది. అప్పుడు తల్లి తండ్రి అతనిని కౌగలించుకొని, బిడ్డ బాగున్నావా అని ప్రశ్నించినప్పుడు, ఏం పర్వాలేదు నాన్న, నేను బాగున్నాను అన్నాడు. మరి నువ్వు ముందు భయపడినావు కదా, ఇప్పుడు ఎందుకు అంత ధైర్యంగా ఉన్నావు అంటే, దేవుడే నాకు కనబడ్డాడు, దేవుడే ఒక పచ్చటి వస్త్రము ధరించి నా యొద్ద నిలబడ్డాడు, అతని పక్క ముగ్గురు తెల్లని వస్త్రములు ధరించి ఉన్నారు, నాకు ఇకేం భయం లేదు, దేవుడు ఇక్కడ ఉన్నాడని నేను గమనించానని జవాబిచ్చాడు. మరి ఆ డాక్టర్ ఆపరేషన్ చేసినప్పుడు అతనికి సహాయపడినటువంటి నర్సమ్మలు ముగ్గురు, వారు ఆ బాలునికి దేవుని సన్నిధి ఆయనకు అనుగ్రహించారు. దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుడు నమ్మకమైన వాడని మనం గుర్తిస్తూ ఉంటున్నాం. ఒకరోజు ఒక విధవరాలు చాలా దుఃఖంలో ఉండింది. కారణం, తనకు తినడానికి ఇంట్లో ఏమీ కూడా లేదు. దేవా, నాకు ఒక రొట్టె అనుగ్రహించమని ఆమె ప్రార్థించింది. ఎక్కడి నుండి వస్తుంది రొట్టె? ఆమె ప్రార్థిస్తుండగా ఆ ఇంటి ప్రక్క నుండి ఒక వ్యక్తి వెళ్తున్నాడు. ఆ వెళ్తున్నటువంటి వ్యక్తి ఆ ప్రార్థన విని సూపర్ మార్కెట్కి వెళ్ళి రొట్టెలు తీసుకొని వచ్చి ఆ కిటికీలో నుండి ఆ ఇంట్లో పడేశాడు. ఆమె ప్రార్థన చేస్తూ లేచి ఆ రొట్టె ముక్కలను చూచి, ఇది దేవుడే నాకు అనుగ్రహించినాడని ఆమె సంతోషపడి తన ఇరుగు పొరు వారికి తెలియజేసింది. అప్పుడు ఆ రొట్టెలు తెచ్చి వేసినటువంటి వాడు ముందుకొచ్చి, దేవుడు ఇవ్వలేదమ్మా, నేను ఇచ్చాను అని అన్నాడు. అప్పుడు ఆ విధవరాలు అతనితో ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, నీ ద్వారా దేవుడు నాకు దానిని కలుగజేసినాడు. దేవుడు నమ్మకమైనటువంటి వాడు, ఆయన కృప కలిగినటువంటి వాడు, ఆయన మన అవసరతలను తీర్చడానికి ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉండి సహాయంగా ఆయన ఉంటున్నాడు. మనం ఎన్నడూ కూడా నిరాశ చెందరాదు. ఆయన కృపా కనికరం గల దేవుడు, ఆయన మన అక్కరలను తీర్చును. స్నేహంలో నమ్మకం, స్నేహంలో విశ్వాసం, మరి విశేషంగా దేవుని యందు నమ్మకము, దేవుని యందు మంచి స్నేహము కలిగి ఉన్నప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనంలో, నీ స్నేహితునినైనను నీ తండ్రి స్నేహితునినైనను విడిచిపెట్టకు, నీకు ఆపద కలిగినప్పుడు దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకుము, దూరంలోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు మంచివాడని ఇక్కడ దేవుని వాక్యము తెలియజేస్తుంటున్నది. కాబట్టి స్నేహితుడా, స్నేహంలో నమ్మకంగా మనం ఉన్నప్పుడు దేవుడే మనకు తోడైండి ఆయన కృపా సహాయం మనకు దయచేస్తాడు.